గుడ్ మార్నింగ్ అందరికీ. వ్యవసాయ కళాశాల వరంగల్ చిట్ చాట్ రేడియో క్లబ్కి స్వాగతం, సుస్వాగతం. నేను నవ్య. 2024 సంవత్సరం ఆగస్టు మాసం 20వ తేదీ ముఖ్యమైన వార్తలతో మీ ముందుకు వచ్చాను. నేటి వార్తలు: ఇంట బయట హింసే, దేశంలో మహిళలు బాలికలపై పెరుగుతున్న అఘాయిత్యాలు. వెలుగు చూస్తున్నవి కొన్నే, బయటకి రానివే అత్యధికం. మహిళల సాధికారతకు తీవ్ర విఘాతం. 23 లక్షల కేసుల విచారణ, శిక్ష పడినవి 38,000. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడి. బాధితుల్లో అత్యధికులు 18 నుంచి 30 ఏళ్ల లోపు వారే. 1.6% కేసుల్లోనే శిక్ష. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా వర్సిటీ. అన్ని క్రీడా విభాగాలు, శిక్షణ సంస్థలు దాని పరిధిలోకే. ఒలింపిక్స్లో పతకాలే లక్ష్యం. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. మిట్ట మధ్యాహ్నం ముంచెత్తింది. నిజామాబాద్, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షం. నిలిచిపోయిన రాకపోకలు, కొట్టుకుపోయిన వాహనాలు. పిడుగుపాటుతో వేర్వేరు చోట్ల 6 మృతి. డిఎస్సిలో 18 ప్రశ్నలు పునరావృతం. జూలై 19, 23 తేదీల్లో ఎస్జిటి సాంఘిక శాస్త్రం ప్రశ్నలన్నీ ఒకటే. అభ్యర్థులకు నష్టం ఉండదంటున్న విద్యాశాఖ. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటులో 21 మంది ఇంజనీర్ల పాత్ర. విచారణ కమిషన్కు విజిలెన్స్ మధ్యంతర నివేదిక. త్వరలో గురుకుల పీఈటీ పరీక్ష ఫలితాలు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడి. పాఠం చెబుతున్న పాలనలో వెనుకంజ. బీఈడీ, మెడిసిన్, ఆర్ట్స్ డిగ్రీల్లో అమ్మాయిలదే ఆధిపత్యం. నిర్ణయాత్మక పదవుల్లో మాత్రం అతివలపై చిన్నచూపు. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ తాజా నివేదికలో వెల్లడి. నిర్ణయాత్మక పదవులు దూరమే, ఎన్నికల్లోనూ గెలుపు తక్కువే. న్యాయ వ్యవస్థ, పారిశ్రామిక రంగాల్లో వెనకడుగు. మంకీపాక్స్ మందులు సిద్ధంగా ఉంచాలి. మంత్రి దామోదర్ రాజనరసింహ. నేటి క్రీడా వార్తలు: ఐపాడ్ మర్చిపోతాడేమో కానీ గేమ్ ప్లాన్ కాదు, రోహిత్ తెలివైన సారథి. మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వ్యాఖ్యానించాడు. పారాలింపిక్స్లో రికార్డులు సృష్టించండి, భారత అథ్లెట్లతో ప్రధాని మాటామంతి. ప్రస్తుత వాతావరణం 27 డిగ్రీలు, మేఘావృతం. ఈరోజు ఒక మంచి మాటతో ప్రారంభిద్దాం. నేటి మంచి మాట: మనుషులను చంపగలరేమో కానీ వారి ఆదర్శాలను మాత్రం కాదు. ఈ మాటను మనకు అందించిన వారు భగత్ సింగ్. A word for a day. Today's prosperity. ASPERITY. It is a noun. Meaning is harshness of tone or manner. He pointed this out with some asperity. ఇప్పటి వరకు మీరు వ్యవసాయ కళాశాల వరంగల్ నుంచి చిట్ చాట్ రేడియో క్లబ్ విద్యార్థులచే నిర్వహించబడిన కార్యక్రమం విన్నారు. హ్యావ్ ఎ నైస్ డే. ధన్యవాదాలు.